హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మెక్ ఛానల్. ఈరోజు మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి 17,000 పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లలో మనకు ఆల్రెడీ 9,300 పోస్టులకు భర్తీ చేయడానికి మనకు మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. అండ్ విత్ ఇన్ 1 to 2 వీక్స్లోనే మనకు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు రావడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ 6,600 జూనియర్ పంచాయతీరాజ్ సెక్రటరీ సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 15 to 20 డేస్లో ఆ నోటిఫికేషన్ కూడా మాక్సిమం టీఎస్పీఎస్సీ నుంచి వచ్చే అవకాశం ఉందని మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకు 17,000 మంది పారిశుద్ధ్య నిర్వహణకు పంచాయతీరాజ్ హ్యాండ్ ఓవర్లో వర్క్ చేసేటందుకు 12,000 గ్రామాలలో 17,000 మంది ఉద్యోగులను నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేయడం జరిగింది. దాంతోపాటు నిన్న జరిగినటువంటి మీటింగ్లో కేసీఆర్ గారు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళు మొత్తం గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలనే ఒక ఉద్దేశంతో 17,000 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా కొత్తవి కావండి, ఖాళీలు వాటిని ఫిల్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. కాకపోతే ఒకేసారి ఇంత రిక్రూట్మెంట్. సో ఈ 17,000 ఆల్రెడీ వచ్చినటువంటి 6,600, దాంతోపాటు 9,300. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఒక 30,000 పోస్టులు మాత్రం కేవలం గ్రామాలలోనే రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే గ్రామాలలో వర్క్ చేయాలనుకుంటున్నారో, దాంతోపాటు ఎవరికైతే జాబ్ రావట్లే అని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం మనకి ఇంటర్ అండ్ డిగ్రీ బేస్ పైన ఉన్నటువంటి పోస్టులు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ కానీ పెద్దగా హెవీ టెక్నికల్ స్టడీస్ కానీ అలాంటివి ఏం అవసరం లేదు. కాబట్టి సో ఎవరైతే ఈ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఎడిషనల్ లెక్క యూజ్ అవుతుంది. సో 17,000 మంది ఒకేసారి రిక్రూట్మెంట్ కావడం ద్వారా తెలంగాణలో చాలా నిరుద్యోగుల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. సో మనకు మేజర్గా చూసుకున్నట్లయితే ఈ 12,751 దాంట్లో 17,000 మందిని ఫిల్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మనకు 44,000 మంది ఉద్యోగులు అవసరమైతే కేవలం 28,000 మంది మాత్రమే అవైలబిలిటీ ఉన్నారు. సో రిమైనింగ్ ఖాళీ ఉన్నటువంటి 17,000 ఫిల్ చేసేసి దాంతోపాటు కొత్తగా పంచాయతీరాజ్ సెక్రటరీని ఫిల్ చేసి దాంతోపాటు జూనియర్ పంచాయతీరాజ్ సెక్రటరీని ఫిల్ చేసినట్లయితే గ్రామాలన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ పొజిషన్లో రావడం జరుగుతుంది. దాంతోపాటు మనకు వీళ్లకు యాజ్ వెల్ యాజ్ రూరల్కి అర్బన్కి రిలేటివ్గా వీఆర్ఓ పోస్టులు రావడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా ఈ సిస్టమ్ అంతా కూడా ఒక కంట్రోలింగ్ పొజిషన్లో రావడం జరుగుతుందని మనకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించేసి ఈ విధంగా మనకు ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్గా వీళ్ళందరికీ కంట్రోలింగ్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్లు యాజ్ వెల్ యాజ్ డిఎల్పిఓలు అండ్ పంచాయతీరాజ్ కార్యదర్శులు కూడా వీటన్నిటిపైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ వాళ్ళపై హై అథారిటీకి పంపించాల్సి ఉంటుంది. సో మనం మేజర్గా చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ కార్యదర్శికి అండ్ జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శికి కూడా 3 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంటే ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నోటిఫికేషన్ రాగానే మనం ఏమంటే పూర్తి డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రేటు తగులుతాం. అప్పటివరకు స్ట్రెయిట్ ఇంటూ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.